డార్క్ సైకాలజీ వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది కేవలం సైకాలజీ కాదు, నియంత్రణ కోసం వాడే ఒక రహస్యమైన కళ. మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు తెలియకుండా మన మనసులోని బలహీనతల్ని వాడుకుని ఎలా కంట్రోల్ చేస్తారో దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా అనిపించిందా ఎవరో మనల్ని ఆడిస్తున్నారని, మన మాటలకు అసలు విలువే లేదని, మన ఆలోచనలు కూడా మనవి కాదని, ఎవరో వెనకుండి మనల్ని కంట్రోల్ చేస్తున్నారని? ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ది బ్రింక్లో చెప్పినట్టు వాళ్లు మనసులో కనిపించని మీటలను నొక్కుతారు. ఇది మానవ స్వభావాన్ని ఆయుధంగా మార్చడమే. ఆలోచిస్తేనే కొంచెం భయంగా ఉంది కదూ. అంటే మన నేచర్నే ఒక వెపన్లాగా వాడుకుంటారన్నమాట. అసలు దీన్ని ఎలా చేస్తారో కాస్త లోతుగా చూద్దాం. అయితే అసలు ఈ డార్క్ సైకాలజీ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఇది కూడా మామూలుగా ఇతరులను ఒప్పించడమే అని. కాని కాదు. ఇక్కడ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ని ఒక ఆయుధంలా వాడతారు. ఎదుటివాళ్ల మంచి చెడు పట్టించుకోకుండా కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్ళని మోసం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మెంటల్ అటాక్ లాంటిది. సరే, మరి ఇలాంటి మానిపులేటర్లు ఎలాంటి పద్ధతులు వాడతారో చూద్దామా? వాళ్ల ప్లేబుక్లో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటో అర్థం చేసుకుందాం. వాళ్ళ టాక్టిక్స్లో ఫస్ట్ది చాలా ప్రమాదకరమైనది, గ్యాస్ లైటింగ్. గ్యాస్ లైటింగ్ అంటే ఏంటంటే ఒక మనిషి రియాలిటీనే పూర్తిగా మార్చేయడం. చివరికి వాళ్లకి వాళ్లమీదే డౌట్ వచ్చేలా చేస్తారు. అబద్ధాన్నే నిజమని నమ్మించేస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రకారం ఈ గ్యాస్ లైటింగ్లో 5 రకాలున్నాయట. మొదట పచ్చి అబద్ధాలు చెప్తారు, తర్వాత మన రియాలిటీనే క్వశ్చన్ చేస్తారు, ఆ తర్వాత నెపాన్ని మనమీదే వేస్తారు, మన ఫీలింగ్స్ని చాలా తేలికగా తీసిపారేస్తారు, ఇక లాస్ట్కి బలవంతం చేస్తారు. ఈ పద్ధతులన్నీ కలిసి ఒక మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి. చూశారా? అది జస్ట్ ఒక జోక్. ఎంత సింపుల్గా అనేశారో. లేదా ఇలా అంటారు, నువ్వు మరీ ఓవర్ సెన్సిటివ్గా ఉంటున్నావు. వినడానికి ఇవి చాలా చిన్న మాటల్లా అనిపించొచ్చు, కాని గ్యాస్ లైటింగ్లో ఇవి చాలా పవర్ఫుల్ వెపన్స్. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి వాళ్ళ ఫీలింగ్స్కి విలువే లేదని చెప్పి చివరికి తప్పు మొత్తం బాధితులదే అనిపించేలా చేయడమే వాళ్ళ టార్గెట్. ఇక రెండో టాక్టిక్, ఇది కూడా చాలా డేంజరస్. అదే లవ్ బాంబింగ్. పేర్లోనే ఉంది. ఇక్కడ ప్రేమనే ఒక బాంబులా వాడతారు. ఎలాగంటే మొదట విపరీతమైన ప్రేమ, అటెన్షన్ ఇచ్చి ఎదుటివాళ్లు పూర్తిగా వాళ్ల మీద డిపెండ్ అయ్యేలా చేసుకుంటారు. ఈ లవ్ బాంబింగ్ అనేది ఒక సైకిల్ లాంటిది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, ఐడియలైజ్. అంటే మిమ్మల్ని ఆకాశానికెత్తేస్తారు, మీ అంత గొప్పవాళ్లు లేరంటారు. సెకండ్, డీవాల్యూ. సడన్గా విమర్శించడం మొదలుపెడతారు, మీ విలువ తగ్గిస్తారు. ఇక ఫైనల్గా డిస్కార్డ్. అంతే, ఉన్నట్టుండి సంబంధాన్ని తెంచేసుకుని దూరంగా వెళ్ళిపోతారు. ఇదొక విషవలయం. అందులోంచి బయటపడటం చాలా కష్టం. ఈ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. నార్సిసిస్టిక్ అబ్యూస్కి గురైన ఒక బాధితురాలు ఏమన్నారంటే, మా రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఒక ఫెయిరీటేల్లా ఉండేది. నన్ను అంతలా ఎవరూ ఆరాధించలేదు. దాంతో నేను పూర్తిగా అందులో కూరుకుపోయాను. ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందో. సరే, ఈ మ్యానిపులేషనంతా కేవలం పర్సనల్ రిలేషన్షిప్స్కే పరిమితమనుకుంటే పొరపాటే. మనం రోజూ కస్టమర్లుగా కూడా దీనికి బలవుతుంటాం. దాన్నే డార్క్ మార్కెటింగ్ అంటారు. మీరు గమనించే ఉంటారు, ఆన్లైన్లో ఓన్లీ 3 పీసెస్ లెఫ్ట్ అని వస్తుంది. అది చూడగానే మనలో తెలియని కంగారు మొదలవుతుంది. లేదా నైక్, సుప్రీం లాంటి పెద్ద బ్రాండ్లు కావాలనే సోల్డౌట్ అని పెట్టి డిమాండ్ క్రియేట్ చేస్తాయి. ఇక స్పాటిఫై లాంటి యాప్స్ అయితే ఫ్రీ వర్షన్ని కావాలనే చికాకుగా తయారుచేసి మనల్ని ప్రీమియం వైపు నడతాయి. ఇవన్నీ మనల్ని కంట్రోల్ చేసే డార్క్ మార్కెటింగ్ ట్రిక్స్ అన్నమాట. అసలు ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. రీసెర్చర్స్ ప్రకారం వీళ్లలో ముఖ్యంగా 4 లక్షణాలు కనిపిస్తాయట. దీనినే డార్క్ టెట్రాడ్ అని పిలుస్తారు. మొదటిది నార్సిసిజం, అంటే వాళ్లని వాళ్లు అతిగా ప్రేమించుకోవడం. రెండోది మాకియావెల్లియనిజం, అంటే ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. మూడోది సైకోపతి, అంటే జాలి, దయ, సానుభూతి లాంటివి అస్సలు లేకపోవడం. ఇక నాలుగోది షాడిజం, అంటే ఇతరులను బాధపెడుతూ ఆనందం పొందడం. ఒకవేళ ఈ 4 లక్షణాలు ఒక్కరిలోనే కలిశాయనుకోండి, అది చాలా డేంజరస్ కాంబినేషన్. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తోందంటే, ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్తో ఇతరులను వేధించే ఇంటర్నెట్ ట్రోల్స్లో ఈ డార్క్ టెట్రాడ్ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఓకే,
ఇప్పటిదాకా సమస్య ఏంటో అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ మాయ నుండి బయటపడి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. సో అసలు దీనికి ఎదురు నిలవడం ఎలా ఫైట్ బ్యాక్ చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మొదటి అడుగు మన రియాలిటీని మనమే మ్యాప్ చేసుకోవడం. అవును, దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల్ని, ఫీలింగ్స్ని ఒక పిక్చర్లాగా గీసుకోవడం. దానివల్ల మనకొక క్లారిటీ వస్తుంది. ఈ మైండ్ మ్యాపింగ్ మనలో ఉన్న కన్ఫ్యూషన్ని దూరం చేస్తోంది. ఎలా చెయ్యాలంటే, మొదట నా ఫీలింగ్స్ అని మధ్యలో ఒక టాపిక్ పెట్టుకోండి. దానికి బ్రాంచెస్ లాగా అసలేం జరిగింది, నాకు ఎలా అనిపించింది అని రాసుకోండి. ఆ తర్వాత ప్రతి బ్రాంచ్కి మరిన్ని వివరాలు యాడ్ చేస్తూ వెళితే మన ఆలోచనల మధ్య కనెక్షన్ మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గ్యాస్లైటింగ్ వల్ల వచ్చే కన్ఫ్యూజన్ నుండి బయటపడటానికి ఇదొక పవర్ఫుల్ టూల్. సరే, ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటో చూద్దాం. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, పర్సుయేషన్కి అంటే ఒప్పించడానికి, మ్యానిపులేషన్కి అంటే మోసగించడానికి మధ్య ఉన్న తేడా. చూడండి, పర్సుయేషన్లో ఇంటెంట్ ఇద్దరికీ మంచి జరగాలనే ఉంటుంది. పద్ధతి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఫలితం మనకు స్వేచ్ఛనిస్తుంది. కానీ మ్యానిపులేషన్లో ఇంటెంట్ కేవలం స్వార్థం, పద్ధతి మొత్తం మోసం, ఇక ఫలితం కంట్రోల్ చేయబడటం. ఈ రెండింటి మధ్య లైన్ చాలా సన్నగా ఉంటుంది. మరి ఆ లైన్ని ఎక్కడ గీయాలి? ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఈ ఎనాలిసిస్ మీకు నచ్చిందని, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.